హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది మా కోనసీమ స్టైల్ పాతకాలం కారం పచ్చడి అనమాట. అంటే ఎక్కువగా మా తాతమ్మ చేసేవారు. తర్వాత మా నాయనమ్మ చేసేవారు. మా అమ్మ చేసేవారు. ఇప్పుడైతే నేను చేసి చూపిస్తున్నాను మీకు. ఎంత బావుంటుందంటే అక్కడక్కడ ఎన్నెత్తలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. బాలింతరాలు కూడా వేసుకొని తినొచ్చు ఈ పచ్చడి. మరి 10 రోజుల వరకు పాడవదండి ఒకసారి చేసి పెట్టేసుకుంటే. ఫస్ట్ దీనికి కావాల్సినవి చూద్దాము. ఇక్కడ ఎండినెత్తలు వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఎండినెత్తలు తీసుకోవాలి 2 కప్పులు. ఇప్పుడు అదే కప్పుతో మనం ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకుంటాం. ఇంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం. ఇక్కడైతే నేను రోట్లో దంచి వేసి చేస్తున్నాను. మరి మీరు మిక్సీ పట్టుకున్నా కూడా ఎలా పట్టుకుంటే పచ్చడి రుచి అనేది ఉంటుందో కూడా మీకు చెప్తాను. స్కిప్ చేయకండి, చక్కగా వాచ్ చేసేయండి. ఈ కప్పుతో నేను 2 కప్పులు ఎండునెత్తలు తీసుకున్నానండి. అందులోకి అదే కప్పుతో 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు జీలకర్ర వేసుకోవాలి. ఈ టేస్ట్ అంతా కూడా ఇవి మనం సరిగ్గా వేసుకోవడం బట్టే ఉంటుందండి. కొంచెం ధనియాలు ఎక్కువ వేసేసుకున్నా కొంచెం చేదొస్తుంది అనమాట. అలా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వేసి చేసుకోండి. ఎక్కువ నూనె వేయకుండా, చూసారు కదా చాలా తక్కువ నూనె వేసాను నేను. అలా నూనె తడిచి విధంగా వేయాలన్నమాట. మరి ఎక్కువ నూనె వేయకుండా చాలా చిన్న మంట మీదన ఇలా దోరగా వేయించుకోండి. మాడిపోకుండా చక్కగా వేయించుకుంటే రుచి బాగుంటుంది పచ్చడిది. ఇంకా అదే కళాయిలో మరొక 2 స్పూన్లు నూనె వేసుకొని ఇలా 5 వెల్లుల్లి రెమ్మలు చితగ్గొట్టు వేసేసి అదే కప్పుతో 3/4 కప్పు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. ఈ గింజలు కూడా వేగితే రుచి బాగుంటుంది పచ్చడిది. చక్కగా దోరగా వేయించేసి ముందు తీసుకొని వాటికి తీసేసుకోండి ఇలాగా. ఇందులో కల్లుప్పు రుచి అద్భుతంగా ఉంటుందండి పచ్చళ్ళకి. కొంచెం కల్లుప్పు వేసేసి పక్కన పెట్టేసుకొని తగినంత. ఎండినెత్తల దగ్గరికి వచ్చినప్పటికీ వీటిని చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎండినెత్తలు ఈ పొట్ట దగ్గరే ఉంటుందన్నమాట. మట్టి అంతా కూడా దాని కడుపులో తిన్న తిండిలోనే కదా ఉంటుంది మట్టి. సో అక్కడ తీసేయాలన్నమాట. నలుపు అన్నది ఎంత పోయేలాగా జస్ట్ అలా కిందకి పట్టుకుని ఇలా తీసేయడమే. ఎండినెత్తలు ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. మీరు అవి పెద్దవైనా తీసుకోవచ్చు, చక్కగా ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు. ఎండి చేపలు కూడా ఆరోగ్యానికి మంచిదండి. ఈ మధ్య కాలంలో నేను విన్నాను మంత్రి సత్యనారాయణ గారు చెప్పినప్పుడు. సో ఆవకాయల కన్నా ఈ పచ్చడి చాలా హెల్దీ అనమాట. చక్కగా పెద్దవాళ్ళు కూడా వేసుకొని తినొచ్చు ఈ పచ్చడిని. మీరు ఎండినెత్తలు లేవనుకోండి, లేదంటే ఎండినెత్తలు ఇష్టపడరు అనుకోండి, మీరు ఈ ప్లేస్లో మీరు ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. ఎగ్స్ ఉడికించుకుని నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో చెప్తూ మీకు అది కూడా చెప్తాను. అది విని ఎండినెత్తలు ఇష్టం లేని వాళ్ళు ఎండినెత్తల ప్లేస్లో ఎగ్స్ ఉడికించి వేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 సార్లు ఎక్కువ నీటిలో ఇలాగా శుభ్రంగా కడిగేసేయండి. సముద్రం వెంటనే ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా కడిగి తీసేసుకోండి. ఇంక ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఉన్నాయి కదా, అవి ఇలా వేసేసుకోండి. ఇక్కడ రోట్లో వేసుకుంటున్నాను. మీరు మిక్సీలో వేసుకున్నా కూడా ఫస్ట్ ఇక్కడ ఎలా చేస్తున్నామో అలాగే మిక్సీలో వట్టి వేసేసి ముందు ఇలా పొడిగా అయ్యే వరకు చేసుకోవాలి. చక్కగా ఇలా పొడి అయ్యింది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ముందే వాటర్ వేయకూడదండి. మనం దంచుకున్నప్పుడైతే కొంచెం కష్టమవుతుంది. మిక్సీ పట్టినా కూడా ముందే వాటర్ వేయకూడదు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే రోట్లో దంచుకున్నట్టుగానే వస్తుంది మిక్సీ పట్టినప్పుడు కూడా. మరి నొన్నగా గోరింటాకులాగా నూరకూడదు. ఈ పచ్చడి రుచి ఎక్కడ ఉంటుందంటే అలా గరుకుగా ఉంటేనే దాని టేస్ట్ అనమాట. చూసారు కదా, మరి జారుగా ఉండకుండా చక్కగా ఇలా చేసుకుంటే మనకి నిలవ కూడా ఉంటుందండి పచ్చడి. మీరు మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా తక్కువ నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉండాలి ముద్ద అయ్యేలాగా. ఇప్పుడు చక్కగా నూనె పెట్టుకుని ఒక 3 స్పూన్లు పడుతుందండి నూనె. ఫస్ట్ వేసేసి ఇలా ఎండునెత్తలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి కరకరలాడే విధంగా వేయించుకోవాలి ఎండునెత్తల్ని. చెప్పాను కదా, ఎగ్స్తో చేసుకుంటే మీరు ఉడికించిన ఎగ్స్ని పసుపు వేసి బాగా వేయించేసుకోవాలి. అయితే ఎగ్స్తో చేసిన పచ్చడి నిలవ ఉండదండి. ఇలా ఎండునెత్తలు కానీ ఎండు చేపలు ఉంటాయి కదా, గోదావరి చేపలు ఉంటాయండి, ఎండు చేపలకు తొనలుగా ఒలుచుకుని సేమ్ ప్రొసీజర్లో పచ్చడి చేసుకోవచ్చు. అది కూడా నిలవ ఉంటుంది. ఇలా చిన్న మంట మీదనే పెట్టి మరి కొంచెం నూనె వేసుకోవాలి. మరొక 2 స్పూన్లు నూనె పడుతుంది. వేసుకుని అలా చిన్న మంట మీద ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఆ పచ్చడిలో ఆ నెత్తల ఫ్లేవర్ అనేది దిగుతుందనమాట. ఒక్క 5 నిమిషాలు అలాగ చిన్న మంట మీద ఉంచి ఉడికించిన తర్వాత మూత తీయండి. మంచిగా ఆయిల్ తేలింది కదా, మరి చక్కగా ఉడికిపోయింది పచ్చడి. చక్కగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకోండి. ఇందులో నూనె లేదు కదా, నిలవ ఉండదని అనుకోవద్దండి. ఇందులో మనం తక్కువ నీళ్ళు వేసి నూరుకున్నాం కదా పచ్చడిని. సో ఆ నీళ్ళన్నీ కూడా ఉడికిపోయినాయి, దగ్గరికి అయిపోయింది, నూనెలో ఉడికింది.
మీకు ఒక 10 రోజుల వరకు పాడవకుండా నిలవ ఉంటుంది పచ్చడి. చక్కగా ట్రై చేయండి. మరి బాలింత్రాలు కూడా వేసుకొని తినొచ్చు. బాలింత్రాలకైతే ఎగ్‌తో చేసి పెట్టొచ్చు. లేదంటే ఎండు నెత్తలతో ఇలా చేసి పెట్టొచ్చు. చాలా మంచిదండి. మనకి ఘాటు ఉండడం అలా ఏమీ ఉండదు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చక్కగా చేసుకుని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ట్రై చేయండి. లైక్ చేయండి.